ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ అన్నామనుకోండి, దానికి ఒక ఎబ్రివేషన్ అంటూ ఏం లేదు, వ్యుత్పత్తి అంటే ఏం లేదు. కెమిస్ట్రీ అంటే ఏం చెప్తారు మీరు? రసాయన శాస్త్రం అని చెప్తారు. కాబట్టి మానవ శాస్త్రం ఏదో చెప్తారు, ఏదో ఇంజనీరింగ్ అంటే సాంకేతిక శాస్త్రం అని చెబుతారు. కానీ సంస్కృతం అంటే ఒక వ్యుత్పత్తి ఉంది. సంస్క్రియతే అనేనా ఇది సంస్కృతం. కాబట్టి సంస్కరింపబడిన భాష ఇది, వ్యాకరణ పరంగా తప్పులు లేకుండా ఉండే భాష. ఈ తప్పులు అనేవి దీనిలో దొల్లే అవకాశం లేనే లేదు. మనకి 9 రకాల వ్యాకరణాలు ఉన్నాయండి. అందులో మనకి ఈవేళ రోజుల్లో మనం వాడుతున్న వ్యాకరణం ఏమిటి అంటే పాణిని గారి వ్యాకరణం వాడుతున్నాం. హనుమంతుడికి నవవిధ వ్యాకరణ పండితుడు అని పేరు. కాబట్టి రాముల వారు ముందు చూసి చెప్పారు ఆయన్ని. ఈయన యొక్క మాట తీరు, స్పష్టత, సంస్కారం ఇదంతా చూస్తుంటే ఈయన బాగా విద్యావంతుడిలాగా ఉన్నాడు. అంటే సంస్కృతం మాట్లాడేవాడికి ఏమొస్తుంది అంటే ముందు వాక్ స్పష్టత వస్తుంది. సంస్కృతం మాట్లాడేవాడు ఎప్పుడు కూడా హింసకి పాల్పడ్డు. వాడి మొహంలో ఎప్పుడైనా సరే ఒక కళ ఉంటుంది. అహింసనే వాడు కోరుకుంటాడు తప్ప హింసని కోరుకోడు.